Hi guys, this is Sindhura Kunula and welcome back to my channel. And also good morning. ఇవాళ వెంకట్ బర్త్డే అయితే పెద్ద ప్లాన్స్ ఏం లేవు, లైక్ బయటకు వెళ్ళడం ఆర్ పెద్ద సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏం లేవు. బికాజ్ వెంకట్కి హెల్త్ బాగాలేదు, సో బయటికి వెళ్ళలేము. అండ్ ఆల్సో కొంచెం బడ్జెట్ ఇష్యూస్, బికాజ్ మొన్న ఇండియా వెళ్ళేసి వచ్చాం కదా, కాబట్టి ఇవాళ అన్ని సింపుల్ సెలబ్రేషన్సే. బట్ మాకు ఇష్టమైనవి కుక్ చేస్తూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఈ రోజుని స్పెండ్ చేయాలి అనుకుంటున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఒకలాంటి మోనోలాగ్ ఉంది కదా, సో బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్గా చేసుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడమే నా ఈ వ్లాగ్ ఉద్దేశం. అలా అని చెప్పేసి అన్నిసార్లు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము అని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైం. సో ఇవాళ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని చూపించడమే నా ఈ వ్లాగ్ ఉద్దేశం. So before getting into the video, Venkat, many more happy returns of the day Kanna. Thank you, Nana. Yeah, video తీసేదే వెంకటే. Alright, let's get into the video. వంటలక్కగా మారిన సింధుని చూడండి. ఇవాళ వెంకట్ బర్త్డే కాబట్టి, సో అప్పుడప్పుడైనా వెంకట్కి ఇష్టమైనవి చేయాలి కాబట్టి అందులో ఇవాళ బర్త్డే, సో ఇవాళ అయినా వెంకట్కి నచ్చింది చేయాలి కదా. సో వెంకట్కి స్వీట్స్ అంటే ఇష్టం, సో అందుకే సేమియా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేమియా అయితే ఫ్రై చేసిన, ఇక్కడ పాలు పొంగు పెట్టాను. నేను పెద్ద చెఫ్నేం కాదు, ఏదో ప్రేమతో కొంచెం చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎట్లా వస్తుందో. యాక్చువల్లీ ఈసారి వెంకట్ బర్త్డే చాలా సింపుల్గా అవుతుంది. ఐ డోంట్ నో, వెంకట్ బర్త్డే ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉండాలి అని నేను అనుకుంటా, బట్ దిస్ టైం వెంకట్కి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఏం చేయలేం, కాబట్టి సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా అయిపోయినా ఐఎమ్ ట్రైంగ్ టు డూ అట్లీస్ట్ ఫుడ్ అయినా తనకు నచ్చినవి చేయాలి, వెరైటీస్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు సేమియా చేసి దేవుడికి పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం అలా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అది ఎలా వస్తుందో ఏంటో చూద్దాం, లెట్స్ సీ. సో వాళ్ళ డాడీ బర్త్డే, మమ్మీ ఏం చేస్తుంది పిచ్చి మమ్మీ అని చెప్పేసి చూస్తున్నాడు. ఇప్పుడు వీడు కార్ సీట్లో కూర్చుంటున్నాడు ఏంటి అని డౌట్ పెట్టుకోకండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. కాకపోతే వీడికి కార్ సీటే ఉయ్యాల అయిపోయింది. ఇండియాలో బాగా ఉయ్యాలకు అలవాటు అయిపోయి ఊపితే కానీ ప్రశాంతంగా ఉండట్లేడు. సో ఈ కార్ సీటే ప్రస్తుతానికి వాడికి ఉయ్యాల. హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పు. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ కన్యా, హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే. Thank you, Nana. ప్రాన్స్ బిర్యానీకి మ్యారినేషన్ జరుగుతుంది ఇక్కడ. Okay. హ్యాపీ బర్త్డే. ఎన్నిసార్లు చెప్తావా? ఎన్నిసార్లనే చెప్తా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తే లేని బాధ నీకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినా. అవును, అది నీకు నొప్పి నాకు ఉండదు. ముందే ఫీవర్ ఉన్నా, కుక్కర్రీ ఎక్కువ పని చేస్తాను. ఇంకా సరిపోదు అనుకుంటా మసాలా. ఒక్క కూడా సరిపోదు. అన్ని గుడ్డలకు వస్తాను, గుడ్డలకు తెలియదు. పుదీనా పుదీనా పుదీనా.
మా ఆయన యాప్రాన్ వేసుకున్నాడని చెప్పేసి వంట ఆయన చేస్తున్నాడు అనుకోకండి. కొత్త బట్టలు వేసుకున్నాడు ఆయన, బట్టల మీద ఏం పడొద్దు అని చెప్పేసి యాప్రాన్ వేసుకున్నాడు. సో వెంకట్ బర్త్డే స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ చేశాను. కొంచెం లేట్ అయింది బట్ చేశాను. చూడండి ఎలా వచ్చిందో చూద్దాం. నేను దిస్ ఇస్ ఆల్ మసాలా. సో కన్నా హ్యాపీ బర్త్డే విత్ ప్రాన్స్ బిర్యానీ. థ్యాంక్ యూ కన్నా. ఇప్పటికి చాలాసార్లు హ్యాపీ బర్త్డే చెప్పాను. దీనికి చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పిన. ఎందుకంటే బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి 5 గిఫ్ట్స్ ఇచ్చిన. ఈ ఇయర్ బర్త్డేకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. బట్ ఆ తర్వాత అన్నీ ఇచ్చిన, అదే స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు. దాంతోపాటు ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్. ఓకే తిన్నావా? చలో చూడండి గైస్, అంత కష్టపడి ప్రాన్స్ బిర్యానీ చేస్తే ఆకలిగా లేదంట. నా గాలి మొత్తం తీసేస్తాడు. హెల్త్ ఎప్పుడు బాగున్నాను నాన్న, నా కోసం తినాలి నాన్న. ఎట్లుంది బిర్యానీ? నిజంగా హ్యాపీ? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఏం చూస్తున్నారు? రే మామ ఇక్కడ. సో వాట్ మా మమ్మీ చెప్పిందిలే మామ నీ గురించి. వాడికి పాటలంటే ఇష్టము. నువ్వు వాడే వాడక వాడు ఏదో కూడా వింటట్లేడు. అదే మంచిగా ఉన్నాడు అన్న, చూసిండు. ఛానల్ ఉందని తెలుసు కదా. అబ్బా తమ్ముడు మస్తు చెప్పిండు చూడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు చూసినావా ఛానల్ ఉంది కదా అంట. గుర్తుపడ్డావా? అప్పుడప్పుడు వస్తుండ అది మామ. సర్లే నా ఉంటాం ఇప్పటి నుంచి మనం పోయేగా. గుర్తుపట్టినావా? అవుతుండు ముచ్చట పెడుతుంది చూడు మామ. ఇలా మా బుడ్డోడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే వాటిని ఇండియాలోని ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఫొటోస్ తీసాము. యాక్చువల్గా ఇండియాలో లేట్ అయిపోయింది, లేదంటే వీడియో కాల్ చేసే చూపించేవాళ్ళము. సో మేము అలా ఫొటోస్ తీసే కొద్దీ వాడు ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే ఉన్నాడు. సో చాలా ఫొటోస్ తీసాము, కానీ కొన్ని ఇక్కడ యాడ్ చేశాను. సో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే బయటికి వెళ్ళడం లేదా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం, ఇవే కాకుండా ఒక సింపుల్ బర్త్డే లైక్ ఇష్టమైనవి తింటూ ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ కూడా బర్త్డేని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాలనుకోవడమే నా ఈ వీడియో ఉద్దేశం. అలా అని ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం అని కాదు. కుదిరినప్పుడు గ్రాండ్గా చేసుకుంటాం, కుదిరినప్పుడు బయటకు వెళ్తాం, కుదిరినప్పుడు ఇలా సింపుల్గా చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఎలా జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలంతే. బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు గ్రాండ్గానే ఉండాలి అనే మోనోలాగ్ని బ్రేక్ చేసింది వీడియో అని నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి నెక్స్ట్ నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే ఇట్లాగే ఉంటుంది, సింపుల్గా ఉంటుందని నేనేం చెప్పను. ఐ డోంట్ నో, అప్పుడు సిచ్యువేషన్స్ బాగుంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు లేదా ఇంకేమైనా చేయొచ్చు, చెప్పలేం. బట్ ఈ సిచ్యువేషన్లో ఇది ఇలా జరిగింది, ఆ సిచ్యువేషన్లో అది అలా జరుగుతుంది అంతే. సో యా, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్. ఆగండి వెళ్ళే ముందు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కన్నా. ఇప్పుడు బాయ్.